షాద్నగర్లో తమదే గెలుపంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ప్రచారంలో దూకుడు పెంచారు. 2 పర్యాయాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు చేసింది శూన్యమేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని, అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్తో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో దాదాపు ఎన్నికల వేడి దాదాపు మొదలైందని చెప్పొచ్చు. అభ్యర్థులు కూడా ఇప్పటికీ అన్ని పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్న పర్వం. మరి తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడుంది అంటే షాద్నగర్లో మా దగ్గర ఉంది, రండి చూపిస్తానంటున్నారు వీర్లపల్లి శంకర్. దాదాపు టికెట్ సాధించుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రకంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి అడుగుదాం ఎలా ఉంది స్పందన అనేది. వీర్లపల్లి శంకర్ గారు కంగ్రాట్స్ అండి. మొత్తానికి ఎలా ఉంది ప్రచారం అంతా కూడా, ఎలా ఉంది మొత్తంగా ఈ ప్రజల చేరికలు ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఇలా అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, 2 పార్టీలు కూడా 2 సార్లు ఎన్నికల్లో ప్రలోభ పెట్టి ఓట్లు దండుకొని అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పచ్చి మోసం చేసిరని చెప్పి సబండ జాతి ఈ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ ఆశించి తెచ్చుకున్నామో తెలంగాణ లక్ష్యం చేరలేకపోయింది. ఇవల్ల తెలంగాణ వస్తే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ సాధించుకుంటామని చెప్పి తెలంగాణ తెచ్చుకుంటే ఇచ్చిన తెలంగాణను ఇలా అధికార పార్టీ ఒక రాస ఎజెండా పెట్టుకొని ఒక నియంత్రణ పాలన, అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దాచుకోవడం ఇవాళ ఎన్నికలలో ఇచ్చిన మాటలన్నీ, వాగ్దానాలన్నీ దొంగలో తక్కి ప్రజలను మోసం చేశారు. కాబట్టి సబండ జాతిని మోసం చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఇలా మేధావులకు గౌరవం లేదు, ఉద్యమకారులకు గౌరవం లేదు, ప్రజా సంఘాలకు గౌరవం లేదు, కవులకు లేదు, కళాకారులకు లేదు. సబండ జాతి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతమంది ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరూ ఇలా ఎందుకు వచ్చిందిరా నాయన తెలంగాణ అని చెప్పి ఇలా విస్మరించుకుంటారు, విసుగు చెందుతూ ఉన్నారు. కాబట్టి ఇలా మహిళలు అడుగుతూ ఉన్నారు, ఇండ్లు లేవు, పింఛన్లు లేవు, రేషన్ కార్డులు లేవు అని చెప్పి గగ్గోలు పడుతూ ఉన్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం ఆ పాలన బాగుండే. ఇలా పూర్తిగా ఇలా మమ్మల్ని మోసం చేసిర్రు, అప్పుల కుప్ప చేసిర్రు, మాకొక్క సంక్షేమం రాలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ గ్రామాలు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతుర్రు, స్వచ్ఛందంగా వస్తుర్రు. మీరు స్వయాన పాపిరెడ్డిగూడెంలో కూడా చూసారు, స్వయాన ఇక్కడ రావడం కూడా జరిగింది. స్వచ్ఛందంగా వస్తున్నారు మహిళలు. ఇప్పుడు నేను వెళ్ళిపోతుంటే మేము ఇక్కడికి వచ్చినామని చెప్పి స్వచ్ఛంగా కలుస్తూ ఉన్నారు. కాబట్టి రెండు దఫాలు వాళ్ళంతా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. శంకుస్థాపనలకు దాదాపు ఎలక్షన్ కొన్న నేపథ్యంలో శంకుస్థాపనలు చేశారు. చాలా అభివృద్ధి చేసేస్తామంటున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తామన్నారు, ఎన్నో ఇండస్ట్రీలు తెచ్చినామంటున్నారు షాద్నగర్కు. మరి ఈ నేపథ్యంలో, మరి ఇంత అభివృద్ధి చేసినామన్న నేపథ్యంలో మీకు గెలుపు సాధ్యమవుతుందంటారా? ఈరోజు వాళ్ళ అభివృద్ధి మనుషులను మోసం చేయడం, భూదందాలు చేయడం, ఇవల్ల అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాచుకోవడం తప్ప అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. తండ్రి కొడుకులు ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ యొక్క దుర్మార్గాలు, వాళ్ళ అవినీతికి అంతు లేదు, వాళ్ళ దుర్మార్గానికి అంతు లేదు. కాబట్టి ఒక దురల్లాక పాలన కొనసాగుతుంది. ఈ షాద్నగర్ నియోజకవర్గానికి ఒక పీడ తొలగించాలంటే, ఇలా విముక్తి కావాలంటే ప్రజలు మార్పు కోరుకుంటారు. ఎన్ని దేవేంద్రుడు ఇంద్రుడు వచ్చినా, ఎన్ని డబ్బులు వంచినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని కష్టాలు కాళ్ళు మొక్కినా కనికరించలేని పరిస్థితి. వాళ్ళని పాతాళ లోకానికి పాతి పెట్టడం నిజం. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో షాద్నగర్ నియోజకవర్గంలో గెలుస్తుంది. రాష్ట్రంలో అఖండ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో. ప్రతాప్ రెడ్డి గారి బలం కూడా మరి కాస్త తోడైనట్టుగా తెలుస్తుంది. మరి ఎలా ఉండబోతుంది మెజార్టీ? నేను గత 4.5 సంవత్సరాల నుంచి వారు చేస్తున్న అక్రమాలు, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను పోరాటం చేసుకుంటూ వస్తున్నా. ఈరోజు డి అంటే డి అన్నాం. ఇలా ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వడానికి, జరిగిన నష్టాన్ని పూరించడానికి, ఆయన కాంగ్రెస్ విజయానికి మేమందరం డిఫరెన్స్ ఆడినాం. ఈసారి ఆయన ఇలా విన్నింగ్ షాట్స్ ఆయన కొడతాడు. శ్యామ్ సుందర్ రెడ్డి
ప్రతాపన్ ఇద్దరు కూడా 4లు 6లు కొట్టి అఖండ మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ విజయానికి వాళ్ళ విజయకేతనం వైపు పయనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా వారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇలా గెలుపు కూడా ఇబ్బంది లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఎంతవరకు ప్రజలకు తీసుకెళ్తున్నారు సార్? ఎంతవరకు వాళ్ళంతా కూడా విశ్వసిస్తున్నారు? ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా ప్రతి బూత్ వైజ్గా ఫెసిలిటేటర్స్ పెట్టి ఇలా సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్స్, పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్స్ గడప గడపకు పోవడం, అక్కడ ఓటర్ని కలవడం, సోనియా గాంధీ ఇచ్చే 6 పథకాలు గ్యారంటీగా వారికి నమ్మకం కలిగే విధంగా, వారికి విశ్వసించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఇది వెల్లుపల్లి శంకర్ గారు చెప్పినట్టు విషయం. ప్రచారంలో దూసుకెళ్తున్నాం, ఖచ్చితంగా గెలుపు మాదే. ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి పాలకులు నమ్మేట్టుగా ఇక్కడ కూడా కనిపిస్తలేదు. మనం చూస్తున్నాం, దాదాపు చేరికలు కూడా పెద్ద మొత్తంలో వస్తున్నాయి. పార్టీల్లో చేరికలు చేరుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా నమ్మడం లేదంటూ తమ విజయం ఖచ్చితంగా ఉంటుంది. దాని విజయానికి తోడుగా ప్రతాప్ రెడ్డి కూడా తన వైపు రావడంతో మరి కాస్త మెజారిటీతోనే గెలుస్తారన్న ధీమాతో ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే వికసిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి షాద్నగర్లో. కెమెరా శ్రవంతో మహేందర్ రెడ్డి, షాద్నగర్, రాజు.